మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం కొన్ని విషయాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు H1B వీసాది రెన్యువల్ పీరియడ్ అనేది అప్పట్లో అయితే మనకి 48 months వరకు ఉండేది. సో దాన్ని ఇప్పుడు 12 monthsకే చేంజ్ చేసేసారంటే ఇమీడియట్ గా దీన్ని అమల్లోకి పరచడం వల్ల మనకి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు ఇన్ ఫ్యూచర్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది యాక్చువల్లీ ఇమీడియట్ గా మన వాళ్ళందరికి తెలియాల్సిన ఆన్సర్. టిపికల్ గా ఏంటంటే ఆ ప్రోగ్రామ్ దాన్ని డీటెయిల్ ఇట్ అవుట్. F1 వీసా మీద మన వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత H1 తీసుకుంటారు, అంటే చేంజ్ ఆఫ్ స్టేటస్కి వెళ్తారు. F1 to H1B. H1Bలో ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ కంట్రీకి వస్తారు. కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళకి వీసా స్టాంప్ చేసుకోవాలి. ఇంతకుముందు ప్రయర్గా ఏంటంటే వాళ్ళు వీసా స్టాంపింగ్ వెళ్లకుండా డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఇచ్చారు. సో దే డోంట్ హ్యావ్ టు గో అండ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ వీసా కాన్సులేట్ లో ఉన్న ఆఫీసర్ ముందు అపియర్ కాకుండా, అంటే H1B పీరియడ్ లో సో వెళ్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో దానికి డ్యూరేషన్ ఏం పెట్టారంటే లాస్ట్ 48 months లోపల వాళ్ళకి సేమ్ ఆర్ సిమిలర్ కాకుండా ఈ ట్రాక్ లో ఏదో ఒక వీసా ఉన్నా వాళ్ళకి డ్రాప్ బాక్స్ ఫెసిలిటీకి ఎనేబిలిటీ ఉండేది. సో H1Bలో కూడా ఒకసారి H1B వచ్చింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైము వాళ్ళకి 48 months లో, అంటే F1 కి సంబంధం లేకుండా H1 మీద వెళ్ళారు, ఫస్ట్ టైం వీసా వచ్చింది, నెక్స్ట్ టైం రెన్యువల్కి వెళ్ళాలనుకోండి, 48 months లో H1B ఉంటే వీసా ఉంటే పాస్పోర్ట్ లో మళ్ళీ మనం వీసాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, డ్రాప్ బాక్స్ లో వేయొచ్చు. సో డ్రాప్ బాక్స్ లో వెళ్తే ఏంటంటే ఇక్కడికి మనం వెయిటింగ్ పీరియడ్ అవి తక్కువ ఉంటుంది, అపాయింట్మెంట్ అది ఇష్యూ లేకుండా మనం ఫింగర్ ప్రింటింగ్ ఇస్తాము, డ్రాప్ బాక్స్ లో ఇస్తాము, డైరెక్ట్ ఇంటికి వీసా వస్తుంది. సో యూ డోంట్ హ్యావ్ టు గో టు సీ ఏ కాన్సులర్ ఆఫీసర్. ఆయన కొందరికి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ భయపడి వాళ్ళు ఇచ్చారు. సో ఈవెన్ F1 స్టూడెంట్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉండేది. బట్ కరెంట్లీ ఏం చేశారంటే వాళ్ళు 12 months వీసా ఉన్న వాళ్ళకే, అంటే పీరియడ్లో లాస్ట్ 12 months బ్యాక్ వాళ్ళకి ఆ వీసా ఉండుంటే తప్ప వాళ్ళు మళ్ళీ డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ లేదు. రెండవది F1 మీద వెళ్ళి మళ్ళీ H1 మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి H1లో డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ తీసేశారు. ఇప్పుడు ఏంటంటే F1 ఉంటే F1 ఉంటుంది, H1 ఉంటే H1 ఉంటుంది. F1 ఉన్న H1 ఉన్న వాళ్ళకి డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఉండేది కూడా ఇప్పుడు లేదు. సో దేర్ ఇస్ నన్ లైక్ దట్, యు నో. సో అంచేత ఇప్పుడు మన ఏదైతే అది ఏ ట్రాక్ లో ఉంటే ఆ ట్రాక్, అది కూడా 12 months చేశారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ 48 months 4 years అంటే చాలా లాంగ్ పీరియడ్. సో దాన్ని చేశారు కాబట్టి ఇప్పుడు ఇంపాక్ట్ ఎలా జరుగుతుంది, మన వీసా అపాయింట్మెంట్స్ చెన్నై కాన్సులేట్, హైదరాబాద్ కాన్సులేట్, కలకత్తా కాన్సులేట్, ఢిల్లీ ఆర్ ముంబై వాట్ ఎవర్ ది కాన్సులేట్ లో ఎక్కువ మంది లైన్లు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడికి US నుంచి ఇక్కడికి వచ్చే 1 month కో 30 days కో వచ్చి ఇక్కడ ఉండే బ్యాచ్ ఉంటారు కదా, 1 year కే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అవైలబుల్ కదా. కంట్రీ బయటకు వస్తేనే ఇది, కంట్రీ లోపల ఉన్నప్పుడు వీసా అక్కర్లేదు, అక్కడ H1B ఎక్స్టెన్షన్ అవుతూ వెళ్తుంటది. సో వాళ్ళు ఓన్లీ కంట్రీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నప్పుడు ఈ వీసా రిక్వైర్మెంట్ ఉంటుంది. విత్ ఇన్ ద కంట్రీ మనం ఎన్నేళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వీసా అడగరు. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే అంటారు దాన్ని. ఇక్కడ ఏంటంటే వీసా న్యూ ఎంప్లాయ్మెంట్ కిందనో కానీ న్యూ కింద కంట్రీ అవుట్కి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తే పాస్పోర్ట్ లో వీసా లేదనుకోండి, దే హావ్ టు గో ఫర్ రెన్యువల్ ఇన్ ద సేమ్ ట్రాక్. ఇవి H1 గాయ్ అంటే H1 లో పనిచేస్తున్న వ్యక్తి ఇండియాకి వచ్చి మళ్ళీ కంట్రీ లోపలికి వెళ్ళాలంటే H1 మీద వెళ్ళాలి. సో అక్కడ ఉన్న H1 డ్యూరేషన్ ఎక్స్పైర్ అయ్యాక కొత్త H1 కాపీ వస్తే అది ఇక్కడ చూపించి వీసాకి వెళ్ళాల్సి ఉండేది. అది దాన్ని డ్రాప్ బ్యాక్స్ పెట్టారు ప్రీవియస్లీ. ఇప్పుడు దాన్ని మళ్ళీ వీసాకి ఇఫ్ ఇట్స్ ఓన్లీ 12 months అయితే మళ్ళీ అప్లై చేయాలి. అది చాలా ఇంపాక్ట్ అవుతుంది మన వాళ్ళకి. కొంచెం అంటే ఇప్పుడు మళ్ళీ అప్లై చేసినప్పుడు వాళ్ళకి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అందుకోసం అది ఆ భయం. ఆ వీసాకి వెళ్తారు కదా, ఆ వీసాలు మళ్ళీ క్వశ్చన్లు అడుగుతారు కదా, ఆ వీసాలో ఈ లోపల ఏమవుతుంది, అవి ఇంటర్వ్యూకి వెళ్తారు కాబట్టి అక్కడ అమెరికాలో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే, ఈ DUI కేసులో కానీ థెఫ్ట్ కేసులో కానీ ఇంకేదైనా క్రిమినల్ ఇంటెంట్ యాక్టివిటీ చేసి ఉంటే ఈ ఇంటర్వ్యూలో దొరికిపోతారు. ఇక్కడ రెక్టిఫై చేయడానికి ఇలా తీసుకొచ్చారు. బట్ అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అది ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే సగం జాబ్స్ వదిలేసో లేకపోతే ఫ్యామిలీ పర్పస్ కో వస్తూ వెళ్తూ ఉంటారు. సో మళ్ళీ అది రిజెక్ట్ అవుతుంది అనే పాసిబిలిటీ ఉంటుంది కదా, మరి ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి చేంజెస్ తెస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే టిపికల్ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా దేర్ లుక్ ఎట్ దేర్ ఇంట్రెస్ట్. అమెరికా ఏం చేస్తుందంటే రకరకాల ఇష్యూస్తో ఉంటారు, కంట్రీలో ఎప్పటికీ రిఫైన్మెంట్ ఉండాలి. అదన్నీ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఉంటుందండి. ఎవ్రీథింగ్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ టైప్, మనకి లైఫ్ పీరియడ్ని ఎలా డిఫైన్ చేస్తారు, ప్రతిదీ కూడా 4 years కో 10 years కో రెన్యువల్స్ ఉంటాయి ఆ కంట్రీలో ప్రతిదీ. ఇక్కడలాగా ఇప్పుడు మనకి ఇక్కడ డ్రైవర్ లైసెన్స్ 20 ఏళ్ళు ఇస్తారు, అక్కడ 20 ఏళ్ళు ఇయ్యారు, 8 ఏళ్ళు ఇస్తారు. సో వాళ్ళు ఏంటంటే 8 years కి రెన్యువల్ కాదు, 8 years ఒకసారి టెస్ట్ కావాలని టైప్. సిమిలర్ లైన్లో H1B ఓన్లీ 3 years. సో 3 years జాబ్ ఉంటే 3 years ఇస్తాం, జాబ్ లేకపోతే 1 year ఇస్తాం. సో ఎవ్రీ టైం రెన్యువల్ చేయాలి 1 year కి. ఒకప్పుడు H1B ఫీజు చాలా తక్కువ ఉండేది, ఇవాళ H1B ఫీజు చాలా అప్డేట్ ఉంది. సో వాటిని కూడా ఇంపాక్ట్ అవుతుంది, ఎంప్లాయర్ పైన ఇంపాక్ట్ అవుతుంది, ఎంప్లాయీలో కూడా అదొక స్ట్రెస్ ఉంటుంది కదా. ఇంకా H1B పెండింగ్ ఉన్నప్పుడు కానీ H1 అప్రూవల్ టైంలో డ్యూరేషన్ మధ్యలో ఉన్న టైంలో అంతా కూడా స్ట్రెస్ అవుతారు, ఎప్పుడు వస్తుంది నా H1B అనేది. సో ఈ వీసా అది కూడా ఒకసారి వీసా ఎక్స్పైర్ అయితే
ఇప్పుడు అంతకుముందు 48 months అయినా వెళ్ళిపోయి డ్రాప్ బాక్స్ వేస్తే వచ్చిన రోజే డ్రాప్ బాక్స్ వెళ్ళి వాళ్ళ 20 days 30 days ఫ్యామిలీతోని విజిటింగ్ అవి చేసుకొని మంచిగా మళ్ళీ కంట్రీకి వెళ్ళిపోయేటట్టు ఉండేది. ఇప్పుడు అలా లేదు, తప్పకుండా వీసాకి వెళ్ళాలి. వీసా ముందు అసలు అపాయింట్మెంట్ దొరకాలి, ఎందుకంటే బికాస్ వాల్యూమ్ ఎక్కువైపోతారు కదా, అందరు వీసాకి వెళ్ళాలి కదా. అంతకుముందు అందరు డ్రాప్ బాక్స్ కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఈ కాన్సులేట్ అయితే ఎక్కడైతే మనకున్న వేరియస్ కాన్సులేట్ లో హైదరాబాద్ అని కాకుండా వేరియస్ కాన్సులేట్లు కూడా వాళ్ళకి వర్క్ లోడ్ ని బట్టి వాళ్ళు వీసాలు ఇష్యూ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు రష్ కూడా ఎక్కువైపోతుంది కదా, ఇప్పుడు స్టార్టింగ్ వెళ్తున్న వాళ్ళు మళ్ళీ వచ్చి వెళ్తున్న వాళ్ళది అందరిది కూడా మీరు అన్నట్టు అపాయింట్మెంట్స్ దొరకాలి. దెన్ అగైన్ దే హ్యావ్ టు ఫేస్ ద ఎగ్జామినేషన్ అండ్ అవన్నీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? కంట్రీ లోపలనే ఉండాలి, అమెరికాలోనే. సో కంటిన్యూషన్ గా గ్రీన్ కార్డ్ వచ్చేవారు అంటే మనం అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఎమర్జెన్సీ, యూ హ్యావ్ రియల్ నీడ్ అయితే తప్ప ఇండియాకి ఈ టైంలో వెళ్ళకండి. ఈ ట్రంప్ 4 ఏళ్ల డ్యూరేషన్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏం చేంజెస్ వస్తాయి, ప్లస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు ఇరకపోతే మీ ఫ్యామిలీకి ఇంపాక్ట్ అవుతుంది. అక్కడ కంపెనీలో ఉన్న ఎంప్లాయర్కు, అక్కడ కంట్రీలో ఉన్న ఎంప్లాయర్ కూడా ఇంపాక్ట్, క్లయింట్ ఇంపాక్ట్ అవుతాడు, ఎంప్లాయర్ ఇంపాక్ట్ అవుతాడు. ఈ ఆపర్చునిటీ ఎందుకు అంటే ఫన్ కోసం వచ్చేది కాకుండా ఇఫ్ దర్ ఈస్ ద రియల్ నీడ్ ఉంటే రండి, లేకపోతే విత్ ఇన్ ద కంట్రీలో ఉండి ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే పెట్టుకుంటూ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోండి. గ్రీన్ కార్డ్ వచ్చే వరకు వెయిట్ చేసి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత యూ కెన్ రోమ్ అరౌండ్ ఎనీవేర్. బట్ ఇఫ్ దర్ ఇస్ అ రియల్ ఫ్యామిలీ నీడ్ ఉంటే తప్పకుండా పేరెంట్స్ గ్రీన్ కార్డ్ రావాలంటే కూడా చాలా ఇయర్స్ అవుతుంది. అదే కదా ఇంపాక్ట్, ఓవర్ కంపాక్ట్ పెరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తుంటే ఏమైందంటే స్టూడెంట్స్ అందరు మన వాళ్ళు వెళ్ళారు. జిఎంఈ యూనివర్సిటీ ఉంటుంది మా దగ్గర, అలా ఒక 2500 మంది స్టూడెంట్స్ ఉంటారు. మేము వాళ్ళందరినీ మీట్ అయినప్పుడు అడుగుతాం. మేము గ్లోబల్ తెలంగాణ నుంచి సెమినార్స్ సింపోజిజమ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం కదా. అడుగుతున్నప్పుడు స్టూడెంట్స్ మీరు ఏ సెక్టర్స్లో ఉన్నట్టే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ సెక్యూరిటీ వాటి రిలేటెడ్ ఉన్నాయి. అన్ని కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తారు. సో వీళ్ళందరూ మన వాళ్ళే ఒకరికొకరు కాంపిటీషన్. ఒక పొజిషన్కి 700 రెజ్యూమ్స్ వస్తున్నాయి ఇప్పుడు అక్కడ. సో చూడండి ఎంత బిగ్ కాంపిటీషన్ ఉంది ఒక పొజిషన్ పైన. సో ఈ లైన్ లోనే చాలా కన్సర్న్స్ ఉన్నాయి. సో దానిపైన ఇప్పుడు వర్క్ జరుగుతుంది. మనం ఏంటంటే అందరూ టెక్నాలజీ వైపే కాకుండా వేరియస్ సెక్టర్స్లలో మెకానికల్ సెక్టర్ ఉంది, సివిల్ సెక్టర్ ఉంది, ఆర్టిఫిషియల్ అదే ఆర్కిటెక్చర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, నర్సింగ్ ఉంది, డాక్టర్ మెడికల్ సెక్టర్ ఉంది, వేరియస్ సెక్టర్స్ ఉన్నాయి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. ఇటువంటి సెక్టర్లో మీరు వెళ్తే బాగుంటుంది. దాని బదులు అందరు వెళ్ళిన ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్ అంటే ప్రతి ఒక్కరు కంప్యూటర్ జాబ్ కావాలంటే అది ఇబ్బంది అవుతుంది. కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ ఎట్లాగైనా కానీ ఒకటే సెక్టర్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అవును అవును అవును. సో దట్ వేరే దాంట్లో తక్కువైపోయి ఇందులో ఎక్కువైపోయేసరికి జాబ్స్ వాళ్ళకి రావడానికి కూడా జాబ్స్, గ్రీన్ కార్డ్స్ ఎగ్జాక్ట్లీ గ్రీన్ కార్డ్స్ కూడా అంతే సేమ్ డిలే అవుతుంది మన వాళ్ళందరికీ. సో అంచేత టిపికల్ గా ఏంటంటే డిఫరెంట్ సెక్టర్స్ లో వెళ్ళండి. కొన్ని ప్రాఫిట్ హెచ్వన్స్ ఉంటాయి, నాన్ ప్రాఫిట్ హెచ్వన్స్ కూడా ఉంటాయి. సో అందులో కూడా ఆపర్చునిటీ ఉంటే నాన్ ప్రాఫిట్ హెచ్వన్ కూడా చేసుకోవచ్చు. అది ఈజీగా వస్తుందంట. అది దానికి కోటా కిందకి రాదు, అది లాటరీలో ఉండవు. ఓకే, అవి లాటరీలో ఉండవు అంటారు. ఓన్లీ టెక్నికల్ వాళ్ళకి అన్లిమిటెడ్, దీనికి లిమిటెడ్, అది అన్లిమిటెడ్ H1Bs. సో అయినా ఇలా ఉన్నా కానీ ఎందుకు దానికి ఎక్కువ ఆప్ట్ చేయట్లేదు? గ్రీన్ కార్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత నాన్ ప్రాఫిట్ H1, ప్రాఫిట్ H1 కి వేరియంట్స్ ఉంటుంది. ఫర్దర్ గ్రీన్ కార్డ్ కి అది వేరే ఉంటుంది అంటారు, ఎఫెక్ట్ పడుతుంది అంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.